అనే వాడు పార్లమెంట్ సభ్యుడు అరవిందన్న గురించి చులకనగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఆ వాక్యాలను ఖండిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ను పెడుతున్నాము. అతను అసలు ఆ సాయి కుమార్ అనే వ్యక్తి అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు. బహుశా ఆయన తాగి మాట్లాడుతున్నట్టున్నాడు. అందుకే ఎవరి కోసం మాట్లాడుతున్నాడో అర్థం కాక మాట్లాడిండు. నేను 2-3 సార్లు ఆ వీడియో చూస్తే తప్ప అతను ఏం మాట్లాడిండో నాకైతే అర్థం కాలేదు. నోరు దగ్గర ఉంచుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నువ్వు అరవిందన్న గురించి మాట్లాడే అర్హత లేదు. అరవిందన్న కాదు, అరవిందన్న కారు కోసం కూడా మాట్లాడే అర్హత నీకు లేదని మేము చెప్తున్నాము. ఇంకొకటి ఏమన్నావు, రోడ్డు మీద కొడతా అన్నారు. ఎవరిని కొడతారు? మహిళలు సీఎం మీద ఎంత కోపంతో ఉన్నారు తెలుసా? ఒక్కసారి మీకు ఒక వీడియో తీసి చూస్తా, అప్పుడు మహిళలు ఎవరిని కొడుతున్నారో మీకు అర్థమవుతుంది. హైదరాబాద్లో ఎవరు రోడ్డు మీదకి వస్తే మహిళలు ఇలాంటి వాక్యాలు మాట్లాడతారో మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు వస్తే మాట్లాడతారు? సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే తిట్టడం కాదు, కొట్టేటట్టున్నారు మహిళలు. ఇంకొక మాట ఏదో అన్నారు, నాయన పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిందని. నాయన పేరు చెప్పుకొని, నానమ్మ పేరు చెప్పుకొని మీ పార్టీలోనే ఉన్న పెద్ద పెద్దోళ్ళు రాజకీయాలకు వచ్చి ఇప్పుడు చెలామణి చేస్తున్నారు. నీకు తెలియకపోతే మీ రేవంత్ రెడ్డిని అడుగు, చెప్తాడు. అరే మన పార్టీలో ఉన్నారు నాయనల పేర్లు చెప్పుకొని అని రేవంత్ రెడ్డి చెప్తాడు. అర్థమైందా? అసలు నిన్ను కాదు, ఇలాంటి మాటలు నీతో మాట్లాడిపిస్తున్నా మంత్రి కానీ మంత్రి, ముఖ్యమంత్రి, శాఖ కానీ శాఖ, విద్యాశాఖ మంత్రి హైడ్రా చేస్తూ హైడ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని అనాథ. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నీకు తాగిపిచ్చి మాట్లాడిపించినట్టున్నాడు. ఎస్, పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవిందన్న గారు కాబట్టే ప్రజల బాగోగులు తెలుసుకొని మహిళలు, విద్యార్థులు, తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తున్నారో చూసి ఆ పరిపాలనకు ప్రజలు మోసపోవద్దనే రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతుంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. $2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి 2,500 ఎలక్షన్ల టైంలో 2,500 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మహిళలతో ఓట్లు వేసుకొని ఇప్పుడు ఏం చేసిళ్ళు? మహిళల పరుగు తీసినట్టు చేసి మహిళలకు 2,500 ఇవ్వకుండా ఆ హామీని పక్కన పెట్టేసిళ్ళు. రైతు భరోసా ఏమైంది? రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా వాళ్ళను ఏమన్నా పంటలు పండించని ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇలా నేను మాట్లాడేది రైతులను. ఇక వస్తే తులం బంగారం, తెలంగాణ ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఎటువైన తులం బంగారం హామీలు ఇచ్చినట్టు కాదు, దాన్ని రుజువు చేసుకోవాలి. పేపర్ మీద రాసి నేను ఇస్తున్న తులం బంగారం అని చెప్పడం కాదు. తులం బంగారం ఇవ్వాలి. ఏ ఒక్క ఆడపిల్లకు తులం బంగారం అందింది? అడగండి, చెప్తారు ఎవరన్నా? ఇంతవరకు ఎవరికి కూడా తను ఇవ్వలేదు. స్కూటీలు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద వచ్చి ఏవి మా స్కూటీలను అడుగుతున్నారు. ఇవి ఉచిత హామీలు తప్ప ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి గారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఎటువైంది మీ ఫీజు రియంబర్స్మెంట్? విద్యార్థులు కాలేజీలకు వెళ్ళలేక కాలేజ్ చుట్టూ తిరుగుతున్నారు. అర్థమైందా? వాళ్ళు ఫీజులు చెల్లించలేక, కాలేజీ యాజమాన్యం వాళ్ళ కాలేజీలకు రానియలేక వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు కాలేజీల చుట్టూ. బీదవారైతే వాళ్ళ అప్పులు చేసి, వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్లకు ఫీజులు కట్టి ఎగ్జామ్స్ రాపిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక ఎగ్జామ్స్ కూడా రాయకుండా కాలేజీలు మానేస్తున్నారు.
ఇదే కాకుండా వాళ్ళని ఇంజనీరింగ్ విద్యార్థులను అవహేళన చేసినట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. తెల్ల కాగితం మీదనంట వాళ్ళ అప్లికేషన్ నింపాలంట. ఇది అవమానించడమే కదా. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం తప్పు కదా. అప్లికేషన్లు తెల్ల పేపర్ మీద నింపుతారా? మా అరవింద్ అన్నట్టు మీరు ఒక రూమ్లో కూర్చొని మీ నామినేషన్ పేపర్ ఒకసారి నోటిఫికేషన్ కంప్లీట్ చేయండి, ఒకసారి నింపండి చూద్దాం మీరు నింపుతారో లేదో. ఎవ్వరు రూమ్లో లేకుండా ఆ అప్లికేషన్ మీరు ఫిలప్ చేస్తారా? చెప్పండి. ఫిలప్ చేసేంత దమ్ము మీకుందా? పిల్లల తల్లిదండ్రులను మీరు అవహేళన చేసినట్టే. వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు, మేము మీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి నెల మేము అధికారంలోకి రాగానే ఫీజులను చెల్లిస్తామని. ఎటుపోయింది మరి? ఇచ్చిన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేరట్లేదు. నిరుద్యోగులు మొన్న మేము ఇక్కడ మన గ్రంథాలయంలోకి వెళ్తే అక్కడ చదువుకుంటూ కూర్చున్నారు. ఎంతో పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు ఏజ్ అయిపోతుంది, మాకు ఇంకా ఉద్యోగాలు రావట్లేవు, నోటిఫికేషన్లు పడట్లేవు, ఇంకా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తాడు? ఎలక్షన్లకు ముందేమో మీకు నోటిఫికేషన్లు వస్తాయి, గవర్నమెంట్ జాబులు వస్తాయి అని చెప్పిండు. ఏవి మరి నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి? గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ పోతున్నాయి? ఎవరికి ఇస్తున్నారు? వాడు రోడ్ల మీద పడి వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని అంటున్నారు. చేయండి మరి రాజీనామా. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేనప్పుడు మీరు సీఎంగా ఉండి ఎందుకు? విద్యార్థులకు ఫీజు కట్టలేదు కానీ మెస్సీ వచ్చినప్పుడు మాత్రం 100 కోట్లతోని అక్కడ ఆటలాడించింది. అవసరమా 100 కోట్లు? అదే నిరుద్యోగులకు గాను విద్యార్థులకు గాను ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే వాళ్ళు చదువుకోరా? మీరు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి చదువుకున్నలకు విద్యాశాఖ మంత్రిని ఇవ్వండి. అప్పుడు తెలుస్తుంది మీకు విద్య గురించి ఏంటో. అదే కాకుండా ప్రజాపాలన పెట్టిండు. ఎందుకంటే ప్రజాపాలన ఏముందని ప్రజాపాలనలో 100 రోజు ప్రగతి ప్రణాళిక ప్రజాపాలనను పెట్టిండు. ఎందుకు? అప్లికేషన్లు తీసుకుంటే ఇంత పెద్ద అప్లికేషన్లు మున్సిపల్ పెద్ద పెద్ద రూమ్లలో వాయిస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారని? మీరు ఏమి ఇస్తున్నారని? 2500 ఇచ్చిందా? వృద్ధాప్య పింఛన్ ఇచ్చిందా? వితంతు పింఛన్స్ ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారని? ఇందిరమ్మ ఇల్లు ఎక్కడున్నాయి? ఇందిరమ్మ ఇల్లు 30,000 ఇల్లు ఉంటే కనీసం 300 ఇల్లు కూడా మీరు ఇస్తలేరు. ఎందుకు? వాళ్ళు జిరాక్స్లాగే పాపం వాళ్ళు వచ్చి మేము ఎంతగానో మా జిరాక్స్లు తీపించి పేపర్లు మీకు ఇవ్వాలి, మీరు ఏం చేస్తున్నారు? మీరు తీసుకుపోయి ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఎలాంటిది మాకు ఒక ఫోన్ వస్తలేదు. మీకు ఇది వచ్చిందమ్మా అది వచ్చిందమ్మా అని మాకు ఒక ఫోన్ వస్తలేదు, మేము ఎందుకు ఇవి ఇవ్వాలని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మోసపోయి ఆయన సీఎంగా చేసినాము. తెలిసి తెలియని పరిపాలన చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక మా అరవిందన్న కోసం చెప్పాలంటే మాజీ సీఎం కూతురు కవిత పైనే భారీ మెజారిటీతో గెలిచి ముందుకొచ్చిండు. ప్రజల మద్దతుతో రెండవసారి కూడా ఎంపీ అయిండు. ఆయన నాయన పేరు చెప్పుకొని కాలేదు, ప్రజల మద్దతు పొంది ఎంపీ అయిండు. అర్థమైందా? ఇందూరు గడ్డ మీద ఒక ఉనికి చాటుకున్నాడు. ఇద్దరు ఎమ్మెల్యేలను 28 కార్పొరేట్లను 2 సార్లు గెలిపించుకున్నాడు. ఇక హామీలకు వచ్చిన విషయాలైతే చెప్పిన హామీలు నెరవేర్చిన ఘనత మా అరవింద్ అన్నది. ఇందూరులో 10 ఆర్ఓబీలు ఆర్యూబీలు తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి వాటిని అమలుపరుస్తున్నాడు. అంతేకాకుండా చిరకాల పసుపు రైతుల కళ నెరవేర్చిండు. పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇందూరులో 2 కేంద్రీయ విద్యాలయాలు మరియు ఒక నవోదయ, జగిత్యాల్లో ఒక నవోదయ ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చింది. అంతేకాకుండా నిన్న ఢిల్లీలో మా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు
మరియు ఎంపీ అరవింద్ అన్న గారు రోడ్డు రవాణా శాఖ మంత్రిని కలిసి ఇక్కడ అభివృద్ధి కోసం, ఇందూరులో జరగాల్సిన అభివృద్ధి కోసం వారికి పత్రాలు అందజేశారు. ఇలా ఉండాలి, హామీలు ఇచ్చి నెరవేర్చడం అంటే ఇలా ఉండాలి. ఇందూరు అభివృద్ధి కోసం వాళ్ళు ఢిల్లీలో కూర్చొని అందరితో మాట్లాడుకుంటూ ఎలా చేయాలని చూస్తున్నారు. మీలాగా దొంగ హామీలు ఇచ్చి మోసపూరితమైన మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేయట్లేదు. కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మీరు ఫిబ్రవరిలో ఇందూరుకు వచ్చి మా మేయర్, కాంగ్రెస్ మేయర్ గెలిస్తే ఇందూరుని అభివృద్ధి చేస్తామన్నారు. ఏది అభివృద్ధి? ఎక్కడుంది? ఏం చేసిన అభివృద్ధి మీరు చూపించండి. తెలంగాణలోని జిల్లాల్లోనే చేయట్లేరు, ఇక్కడేం చేస్తారు? ఈ మోసపూరితమైన మాటలు ఆపండి. అంతేకాకుండా ఇలాంటి చిల్లర మాటలు ఇంకొకసారి మాట్లాడించొద్దని కోరుతున్నాము. అరవింద్ అన్నపై చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి వచ్చి బహిరంగంగా అరవింద్ అన్న గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. అలాగే మెట్టు సాయి, నువ్వు కూడా నీ పదవికి రాజీనామా చేసి అరవింద్ అన్నకు క్షమాపణ చెప్పాలి. ఇంకోసారి మాత్రం ఇలాంటి మాటలు రిపీట్ అయితే మేమెవ్వరం భారతీయ జనతా పార్టీ తరఫున ఇందూరులో ఎవ్వరం ఊరుకునేది లేదని చెప్తున్నాను.